ప్రజాశాంతి పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో వస్తుందని రాష్ట్రమంతా ప్రజలందరూ కన్ఫర్మ్ అయిన దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ చూసారా, నిన్న కాక మొన్న ఏం చేశారో, ఓటర్ ఐడిని డేటాబేస్ని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. అది సైబర్ క్రైమ్. అంతకంటే ఘోరం, వైఎస్ జగన్ రెడ్డి ఆయన పార్టీ ఇంకొక 2 అవినీతి కార్యాలు చేశారు. ఒకటి ఫార్మ్ 7ని రద్దు చేయడం, మీ అందరికి ఆల్రెడీ యూజ్ చేయడం నోటిఫికేషన్లో మీకు ఉంది. అంతకంటే ఘోరం ఏంటంటే ఫిబ్రవరి 24ని ఎలక్షన్ కమిషన్ గారి దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్కి ఫ్యాను ఒకలాగే కనబడుతుందండి. ఏంటి, హెలికాప్టరు ఫ్యాను సింబలు ఒకలాగే ఉంటుందండి, ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి ఫ్యాన్కు ఓటేసేవారు హెలికాప్టర్కు ఓటేసేస్తారని రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే వైఎస్ జగన్ 25 ఎంపీలు ఎమ్మెల్యేలు వదిలేసిన తర్వాత ఆయనకు మతి స్థిమితం లేక ఇలాంటి మాట్లాడుతున్నారా? నేను ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడాను ఫోన్లో. మా ట్రెజరర్ జ్యోతి బేగల్ లాస్ట్ 5 డేస్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో ఉండి పర్సనల్గా చంద్రమోహన్ గారిని అలాగే ప్రమోద్ గారిని ఎవరైతే మాకు నోటిఫికేషన్ పంపించారో వారితో మాట్లాడి దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. అంటే జగన్కు ఓటమి ఖాయం. ఎందుకు? బడుగు బలహీన వర్గాలందరూ ఆయన విడిచిపెట్టేశారు. 25 ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే కాదు, వంగవీటి రాధా లాంటి వారు అనేకులు ఆయన విడిచిపెట్టేశారు. ఎస్సీలు, దళితులు, క్రిస్టియన్స్ అందరూ ఆయన విడిచిపెట్టేశారు. ఇంకా ఆయన ఓడిపోతాడని 100కి 100 కన్ఫర్మ్ అయిపోయింది ఆయనకి. ఇప్పుడు ఏదో ఒక సాకు చెప్పాలి కదా ఓడిపోయే వాళ్ళకి. అందుకని ఫ్యాన్ గుర్తుకి హెలికాప్టర్ గుర్తుకి తేడా లేదట. ఈ దేశంలో 135 కోట్ల ప్రజలు ఉన్నారు. పసిపిల్లలను అడగండి, ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ అడగండి, లేదా స్కాలర్స్, ఇంకా రైతులు, ఫార్మర్స్ని అడగండి, హెలికాప్టర్ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి ఏమైనా తేడా ఉందా అని వాళ్ళు చెప్పేస్తారు. దానికి పూర్తి తేడా ఉందని. ఇది ఈరోజు జరుగుతుంది. ఒకరేమో సైబర్ క్రైమ్స్, ఒకరేమో వైట్ కాలర్ క్రైమ్స్, ఒకరేమో డబ్బులు విపరీతంగా పంచడం, ఇంకొకరేమో అవినీతి పెంచడం. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వీళ్ళెలా నాశనం చేసేశారు. అయితే మన మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు మా కోఆర్డినేటర్లు కూడా కొంతమందిని కొనేశారు, అనేక మందిని ఘోరంగా బెదిరించారు, చాలా ఘోరంగా. మార్చి 1వ తారీఖుని కొంతమంది పార్టీలో చేరడం, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి, జనసేన నుంచి, కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన తర్వాత ఇంకా గొప్పవారు పార్టీలో చేరడం. నేను మార్చి 15 అన్నాను మీకు. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ మీరందరూ చూస్తారు. అతి త్వరలో కొద్ది రోజుల్లో ఓపెన్ మీటింగ్, నియోజకవర్గాల మీటింగ్లు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఈరోజు మేనిఫెస్టో చూడండి. దేశ చరిత్రలో మీ అందరికీ బై వాట్సాప్ మీకు పంపించేసాం. ఒక 12 పాయింట్స్, 30 పాయింట్స్లో ఆ 12 పాయింట్స్ నేను ఈచ్ 1 మినిట్ నేను హైలైట్ చేస్తాను. ఒకటి, ఉచిత వైద్యం. ఉచిత వైద్యం అన్నది అసలు వైద్యమే సరి అయినది లేక 100కి 95 నుండి 96% ప్రజలు, మన తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. దాని కొరకు గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు ఇచ్చి ఉచిత వైద్యం ఇస్తామని మీకు చెప్పడం జరిగింది. అదే 100 కోట్లలో ఇంకా మేము అపోలో కంపేర్ చేస్తే 50 కోట్లు కూడా ఎక్కువైపోతుందంటే ఇంకొక 50 కోట్లతో అదే 100 కోట్లు ఒక చైతన్య నారాయణ స్కూల్స్ అని బాగా డబ్బున్న లక్షాధికారులకి, కోటీశ్వర్లకి ఇంతవరకు 3,10,000 మందికి నేను ఉచితంగా ఇదే రాష్ట్రంలో, ఇదే దేశంలో, వేల ఎకరాల భూమిలో మేము ఉచిత ఎడ్యుకేషన్, ఉచిత వసతి, ఉచిత భోజనం, యూనిఫార్మ్, అమెరికా నుండి తెచ్చిన సాకర్ బాల్స్, క్రికెట్ బాల్స్, బ్యాడ్మింటన్ బాల్స్ నా 747లో డంప్ చేసి
సదాశివపేట సంగారెడ్డిలో యూనిఫార్మ్, టై, షూస్ దేశంలో ఏ స్కూలు చేయలేని ఉచిత విద్య మేము ఇచ్చాం. ఈ 2 మేము ప్రతి నియోజకవర్గానికి చేస్తాం. 3 రైతులకు రుణమాఫీ 50% మొదటి రోజు, ఇంకొక 50% వితిన్ 1 ఇయర్, ఒక సంవత్సరంలో చేస్తా ఉన్నా. 4 డ్వాక్రా మహిళలకు ప్రథమ రోజే రుణమాఫీ అని చెప్పాం. 5 నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఇందులో క్లారిటీ కొంతమందికి రాలేదన్నారు. మెంబర్స్గా చేరిన వారికి 5,000 రూపాయలు స్టైఫండ్ జూన్ 1 నుండి అక్టోబర్ 1 వరకు, అధికారంలో వచ్చిన 2-3 వారాల్లోనే. నిరుద్యోగులైన లక్షల మంది, దాదాపు 30 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు. డీటెయిల్స్ ఉన్నాయి, మీరు చదవండి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినంత వరకు 3,000 రూపాయలు ఒక గిఫ్ట్గా, స్టైఫండ్గా. ఇది గెలిపించిన నియోజకవర్గాలకే కాదు, ఇది అందరికీ సంబంధిస్తుంది. రైతుల రుణమాఫీ అందరికీ సంబంధిస్తుంది. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అందరికీ సంబంధిస్తుంది. ఈ ఉచిత విద్యా వైద్యం మాత్రం నా పర్సనల్ డొనేషన్ కనుక నియోజకవర్గానికి 100 కోట్లు మా చారిటీ తరపుని గెలిపించిన నియోజకవర్గమే. అంటే 175 గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.